ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి చర్చించుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మన జీవితాల్లో. మన జీవితంలో దేవుడు మాయమైపోయాడు, భక్తి మాయమైపోయింది, క్రతువులు మాయమైపోయాయి, అన్నీ పోయాయి, దానం పోయింది, ధర్మం పోయింది, దరిద్రాలు చుట్టుకున్నాయి. ఏ దరిద్రాలు చుట్టుకున్నాయి అని అంటే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఒక మహానుభావుడు గురించి. హీస్ బాల్ ఠాకరే. జనాలు ఇప్పుడున్న తరానికి తెలియనటువంటిది, మా తరాలు చాలా గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి ఈయన. ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చారు అనంటే, ఒక విషయం చెప్పాలి అనంటే ఆ విషయం చెప్పిన తర్వాత ఈయన గురించి అసలు ఈయన ఎందుకు తీసుకున్నాను అనేది మీకు చెప్తా. నిన్నో మొన్నో ఒక ఇన్స్టాలో ఒక వీడియో నేను చూడటం జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూశాను కదా, దాని దుంపదగా జనాలు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకు నిక్కబొడుచుకున్నాయంటే, కత్తి తీసుకొని కస 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 ఏ సవతలు పారేద్దామా అన్నంత కసితోటి నిక్కబొడుచుకున్నాయి రోమాలు. అదేంటో చూపించాలి కదా, నేను చూసింది ఆ దరిద్రం మీకు కూడా చూపించాలి. ఓకే, లెట్స్ సీ. ఎస్, యా, చూడండి, ఒక అద్భుతాన్ని చూపిస్తాను నేను మీకు. అందరూ చూసి తరించాలి. అదేంటో ఒకసారి చూద్దామే. చూడండి, చూసారా ఏం జరుగుతుందో అక్కడ? ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, ఇంకా చెప్పాలంటే హల్దీ జరుగుతున్నప్పుడు షూట్. ఏమండి, నాకు అర్థం కాక అడుగుతాను, అది హల్దీ అంటే పసుపు పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఇంట్లో, పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇంట్లో పసుపు నలుగులు పెట్టి నలుగు స్నానాలు అని చెప్పి మంగళ స్నానాలు అంటారు. వాటిని మంగళ స్నానాలని ఎంగిలి స్నానాల కింద మార్చినటువంటి ఘనత ఈ ఒక్క వీడియోలో మన కళ్ళారా అందరం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి చెప్పండి? భ్రష్టు పట్టిపోవటంలే. ఎవరు భ్రష్టు పట్టిపోతున్నారు? యువత కాదు, మరి మనమా? కాదు, హిందూ ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. హిందూ జాతి సిగ్గు లేకుండా ఇలాంటివన్నిటిని ప్రోత్సహించుకుంటూ ఒకప్పుడు ఉన్నటువంటి గౌరవము, ధర్మము, వీటన్నిటికీ కూడా సిగ్గుమాలినటువంటి తనంలోకి నెట్టివేయబడుతుంది. మంగళ స్నానాలు ఎంగిలి స్నానాలు అయితే ఇవాళ పెళ్ళిళ్ళన్నీ పెటాకులయ్యి ఎందుకు కూర్చుంటున్నాయో చెప్పమంటారా? చూడండి, ఆ వెకిలితనం చూసారా మీరు? హల్దీ స్నానాలకి ఇద్దరూ కలిసి స్నానాలు చేస్తున్నారు. సరే, చేసి సచ్చారు. సరే, చేసి సచ్చారనేది నేను సమర్థించడం లేదు. అక్కడి నుంచి పోతే ఒకళ్ళల్లో ఒకళ్ళు పడుకుని తాగి ఉన్నారా వాళ్ళు మొత్తం అంతా కూడాను. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు లిప్పు కిస్సులు. ఏం దరిద్రాలండి ఇవన్నీ, ఏం దరిద్రాలండి ఇవన్నీ. ఏమి నేర్చుకుంటున్నామండి మనము వెళ్ళిన తర్వాత? ఈ రోజు ప్రతి ఒక్కడు ఎడ్యుకేటెడే, ప్రతి ఒక్కడు లక్షాధికారే, ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలతో. కానీ ఈ భరతమాతకి మనం రుణపడి ఉన్నామన్న సంగతి ఎవరికైనా అర్థమవుతుందా అండి? ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏంటి అని అంటే, మా జై నాకు ఒకటి మంచి ఇది పంపించాడు. జై ఎక్కడుంది ఆ టైటిల్? ఎక్కడుంది టైటిల్? మీరు చేశారా? అది ఒకసారి చూపించండి. నాకు బాగా నచ్చింది అది. ఎంత మంచి టైటిల్ థంబ్నెయిల్ పెట్టాడంటే దీనికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఇది కొంచెం కొత్త స్క్రీను, కొంచెం టైం పడుతుంది ఇది చేయడానికి. ఎస్, నాది ఓపెన్ చేయడానికి చూడాలి. చూడండి, గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే ఒంటె అందానికి గాడిద మోసపోయిందంట. ఇక్కడ అసలు దీనికి అర్థం ఏంటో తెలుసా? ఎవరు గాడిద, ఎవరు ఒంటె అంటే, గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోయిందంట. అబ్బా, ఎంత అద్భుతంగా పాడుతుంది, ఏమి ఆ మాధుర్యం ఏంటి, ఆ గొంతులో ఉన్నటువంటి ఆ యొక్క స్వరం ఏంటి, ఆ శ్రావ్యమైనటువంటి గొంతుకేంటి అని ఆశ్చర్యపోయి నోరు తెరుచుకొని చూస్తే, ఆ చూస్తున్నటువంటి ఒంటె యొక్క అందం చూసంట గాడిద మూర్ఛపోయిందంట. అంటే ఎలాంటి తత్వము ఈరోజు మన యొక్క విధి విధానాల్లో, సంస్కారాల్లో, సంస్కృతుల్లో విష సంస్కృతి చోటు చేసుకుందనేది చెప్పడానికే నేను ఈ పదం వాడాల్సి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వీడియోలు కోకొల్లలు లైకుల కోసమో లేకపోతే వైరల్ అవ్వాలనో తాగి ఒంటి మీద స్పృహ లేకుండా చుట్టూ ఉన్నటువంటి జనము
ప్రోత్సహిస్తూనో కొన్ని దేశాల్లో కొన్ని షోలు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒకప్పుడు మేము జర్నలిజం చేశాను కాబట్టి నాకు కొంత తెలుసు. అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ ఒక ఇద్దరు ఆడ మగ కలిసి సెక్స్ చేస్తూ ఉంటే మొత్తం చుట్టూ కూర్చొని వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అదొక గేమ్ అనమాట, అదొక వినోదమైనటువంటి క్రీడ. మన దగ్గర లేదు. ఒకానొక దేశంలో మన దేశం ఎక్కడ వెనకబడిపోతుందో అని మన సోకాళ్ళు పిల్లకాయలందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. సిగ్గుపడాల్సినటువంటి అవసరము నిజంగా పేరెంట్స్ అయినటువంటి మనకి లేదా అండి? మీకు ఇక్కడ కొన్ని విషయాలు కొన్ని మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది పేరెంట్స్, చాలామంది పెద్దవాళ్ళు నా దగ్గర వాపోయినటువంటి వాస్తవం ఏది అనంటే, ఒకానొక మాకు చాలా దగ్గర రిలేటివ్ ఉన్నటువంటి ఆవిడ నా దగ్గర చెప్పి చాలా బాధపడిన విషయం, ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరిన తర్వాత ఆ యొక్క ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళాలి అని అంటే ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి అని సుదూర తీరాలకి ఎవ్వరు లేని ప్లేసులకు పట్టుకొని వెళ్ళిన తర్వాత ఆ మార్నింగ్ అంతానేమో కొన్ని ఫొటోస్ అవి అంతా తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత ఈ అమ్మాయికి తోడుగా ఈవిడ్ని పంపించారు, ఒక పెద్ద ఆవిడ్ని పంపించిన తర్వాత ఫోటోగ్రాఫరు ఈ అమ్మాయి రూమ్కి వచ్చి తలుపు కొట్టి ఈ అమ్మాయిని, అమ్మా నువ్వు ఆ యొక్క పెళ్లి కొడుకు రూమ్లో ఈరోజు నైట్ స్పెండ్ చెయ్యి అని చెప్పేసానంటే ఈవిడ అబ్జెక్ట్ చేసింది. అదేంటయా, పెళ్లి కాకముందు పోయి ఆ రూమ్లో ఉండడం ఏంటి, ఇక్కడ నేనున్నాను కదా, మా అమ్మాయి ఇక్కడే ఉండదు, మా అమ్మాయి రాదు అని అనగానే సదరు ఆ ఫోటోగ్రాఫర్ చెప్పినటువంటి ఆ యొక్క సూత్రం ఏంటంటే చెప్పమంటారండి, ఫోటోగ్రాఫర్ గారు చెప్పారట, చూడమ్మా ఇవన్నీ పాతకాలం పద్ధతి, రేపొద్దున వీళ్ళతో చాలా క్లోజ్ మూమెంట్స్ ఉన్నటువంటి ఫోటోలు తీయాలి కాబట్టి ఆ క్లోజ్ మూమెంట్ ఫొటోస్కి వీళ్ళు ఆ ఫోటో అద్భుతంగా రావాలంటే వీళ్ళిద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ కుదరాలి. బాగా కెమిస్ట్రీ కుదిరితే కానీ నేను బాగా తీయలేను, కాబట్టి వదిలే మీ అమ్మాయిని అని చెప్పేసి అని చేయబట్టుకొని లాక్ రాబోయేసరికి లాగి దవడపై పగలగొట్టింది ఆవిడ. ఆ అమ్మాయి మేనత్త పగలగొట్టి, ఏందిరా చూస్తున్నాను, ఫోటోలు అంటారు ఇవి అంటారు, పెళ్లి కాకముందు నా బిడ్డను తీసుకెళ్ళి ఆడి గదిలో పెడితే వాడు ఏం చెయ్యడానికి మేము సచ్చామనుకుంటున్నావో బతికున్నామనుకుంటున్నారా? మీరు మీ ఫోటోలు రేపొద్దున ఆడ అన్నీ చేసి పెళ్లి చేసుకోనంటే నా పిల్ల రోడ్డును పడుతుందిరా, ముండమోపి నీకేమైందని చెప్పేసి అని దవడ పగలగొట్టి అప్పటికప్పుడు ఆ పిల్లని తీసుకొని కారులో ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ యొక్క పిల్ల ఏం చేసింది అనంటే, ఆ పిల్ల మేనత్తని సదరు నిందించి పెట్టేసింది. ఏంటి అనంటే, ఇవాళ ఇవన్నీ సహజము ఈ రోజుల్లో. ఇమ్మీడియట్గా ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ సోదరుడికి ఫోన్ చేసిన తర్వాత ఆయన తీసుకొచ్చేసేయమన్నాడు. ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి పెద్దవాళ్లతోటి కొట్లాట పెట్టుకుంది. అరే నా లైఫ్ నా ఇష్టము, మీరెవరు చెప్పడానికి, ఇవాళ ఇంత తతంగం చేశారు, ప్రపంచం మారిపోయింది, మీరు ముసలి తొక్కలు, మీ యొక్క బ్రెయిన్ ఐడియాలజీని తీసుకొచ్చి మా సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ అయిపోయినటువంటి మా యూత్ని మీలాగా ఏ సరదాలు లేకుండా ఏ సంతోషాలు లేకుండా ఈ విధమైన చెత్త కుప్పల్లో పురుగుల్లాగా మేము బ్రతకదలుచుకోలేదు, మేము అద్భుతంగా బ్రతకదలుచుకుంటున్నాము అని చెప్పేసి అని ఆ అమ్మాయి కొట్లాడి వీళ్ళందరినీ వ్యతిరేకించేసి బట్టలు సర్దుకొని వెళ్ళిపోయి హ్యాపీగా అతను ఆ పెళ్ళికొడుకు ఈ అమ్మాయి చక్కగా 3 రోజులు 4 రోజులు రాలా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఫోటోషూట్లు తీసేసుకున్నారు. ఆ ఫోటోషూట్లకి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టినారు. అంతా తీసేసుకున్న తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చింది. బాగున్న తర్వాత ఏమైంది అంటే మై డియర్, అక్కడ పెళ్ళి జరుగుతుంది అంగరంగ వైభవంగా. ఆ పెళ్లికి ఖర్చు పెట్టినటువంటి ఆ పెళ్లి కూతురు యొక్క తండ్రికి పెళ్లి చేయడానికి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము అక్షరాల 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలు అతను ఖర్చు పెడితే 3 లక్షలు ఖర్చు పెట్టే యొక్క తండ్రి యొక్క ఆ కెపాసిటీ కూడా, కష్టార్జితం కూడా ఇంతే విలువతో కూడుకొని ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. నేను ఇక్కడ కోట్లు గొప్పవే అని నేను మాట్లాడట్లా, రూపాయల గురించి మాట్లాడుతున్నాను. మన యొక్క పాపాయిలు పడేటటువంటి ఆ యొక్క బొందలో ఎలా ఉంటాయో నేను చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. అయితే ఆ పెళ్లి జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్లో ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అత్తగారే పెళ్లి కొడుకు యొక్క అత్తగారు ఏం చేసిందంటే సడన్గా పెళ్లి మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి జరగడానికి ముందు ఒక 10 నిమిషాల్లో పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు అనగా ఆవిడ ఒక గొంతెమ్మ కోరిక కోరింది. కట్నం విషయంలో
కట్నం విషయంలో గొంతెమ్మ కోరిక కోరగానే ఇమ్మీడియట్గా పెళ్లి కొడుకు తరపు వాళ్ళందరూ వచ్చారు, సర్ది చెప్పారు. అయ్యో అదేంటండి ముందే ఒప్పుకున్నాం కదా అంటే, నో 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 మీకు పలానా ఆస్తులు ఉన్నాయంట మాకు చెప్పలేదు, అది ఇప్పుడు అర్జెంటుగా మీ అమ్మాయి పేరు మీద రాస్తేనే నేను మీ అమ్మాయిని చేసుకుంటాము అని చెప్పేసి అని గోల గోల చేశారు. రైట్. చేసిన తర్వాత పెళ్లి కూతురు యొక్క తండ్రి వెనకడిగేసి దయచేసి ఈ సంబంధం నేను చేసుకోను. ఏమన్నాడు? నేను చేసుకోను, నా పిల్లని ఇవ్వను. ఆగిపోతే పెళ్ళి ఇంతటితోటే ఆగిపోతుంది తప్పితే మీలాంటి ధనదాహం ఉన్నటువంటి వాళ్ళకి నేను ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు. అనగానే ఒక బ్రహ్మాండం భల్లున బద్దలైపోయింది. ఆ పిల్ల ఏడ్చుకుంటూ సూసైడ్ చేసుకుంటానికి గదిలోకి వెళ్ళి ధడయాలను తలుపేసుకుని ఒక సీన్ క్రియేట్ చేసింది. దెబ్బ 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 దలుపులు బాది ఆ అమ్మాయిని ఊరేసుకుని పోతుంటే దించి కూసోబెట్టి, అమ్మ ఏంటి అని అంటే, నేను వాడినే చేసుకొని తీరుతా, వాడితోటే నేను ఉండాల్సిన అవసరం ఉందంటే, ఎలాగమ్మా ఇది, ఎందుకుంటావు తల్లి ఇది అని అంటే, నేను వాడిని చాలా ఇష్టపడ్డాను, మేము చాలా దగ్గర అయిపోయాము, ఆ దగ్గరని మీరు ఏ విధంగానూ దూరం చేయలేరు, చేస్తే వాడితో ఇచ్చి పెళ్లి చేయండి లేదా నన్ను చావనివ్వండి అని అనగానే ఆ ఫ్రెండ్స్ కూడా వచ్చి అమ్మాయికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఇప్పుడే ఇది ఉంటే రేపొద్దున నువ్వు ఎలా ఇది చేస్తావు అంటే, అక్కడ బయటపడినటువంటి విషయం ఏంటంటే, లేదు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ యొక్క ఆ సందర్భంలో ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి టైంలో ఏం జరిగింది అని అంటే, వాళ్ళిద్దరూ కలిసి ఏక్ దూజే కేలియే హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో అనేసి ఒక పాట పాడేసుకుని బాబీలు అయిపోయారనమాట. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటది అనంటే, నేను అతనికి బాగా కనెక్ట్ అయిపోయినా. ఏమంది? బాగా కనెక్ట్ అయిపోయినా, ఇక ఈ శరీరము, ఈ మనస్సు, ఈ జీవితము వాడికి తప్ప నేను ఎవ్వడికి ఇవ్వా, చేస్తావా సస్తావా అంటే, తండ్రి విధి లేక ఆ అడిగినటువంటి ఆ యొక్క కట్నాన్ని, ఆ ఆస్తిని అప్పటికప్పుడు పేపర్లు తెప్పించి ఆ పిల్లవాడి పేరు మీద ఈ పిల్ల పేరు మీద రాసి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత అప్పుడు పెళ్లి పీటలు ఎక్కటం అనేది జరిగింది. ముహూర్తం ఎన్ని గంటలకి? 9 గంటలకి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత పెళ్ళి ఏ టైంకి జరిగింది? తెల్లారుజామున 2 గంటలకి జరిగింది పెళ్ళి. అంటే ఇన్ని గంటలు ఎంత సంఘర్షణ జరిగింది, ఎంత ఘర్షణ జరిగింది, ఎంత సంఘర్షణలో ఆ తండ్రి పడ్డాడు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్. పెళ్ళి అయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఆ రాసుకున్నటువంటి పత్రాలు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఈ పిల్లని హనీమూన్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అప్పటి వరకు ఆ పెళ్లి కొడుకు ఈ అమ్మాయిని తీసుకెళ్ళలేదు, ఈ అమ్మాయితోటి మాట్లాడలేదు, చూడలేదు. ఎప్పుడైతే రాసుకున్న కాగితాలు రిజిస్ట్రేషన్ అయ్యాయో, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జమ్ అని ఫ్లైట్లో తీసుకొని వెళ్ళి దేశాలు విదేశాలు అన్నీ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఓకే, వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది అని అంటే, చాలా బాగుంది అమ్మాయి జీవితం. 3 నెలలు బాగుందిలే. ఎంత బాగుంది? బాగా బాగుంది. 3 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని సతాయించడం మొదలుపెట్టారు. మీ ఇంటికి వెళ్ళి మీ అయ్యని అడిగి, పలానా దగ్గర ఆస్తి ఉంది, అమ్మి డబ్బులు తీసుకురా. ఎందుకు తీసుకురావాలి? మా అమ్మాయికి పెళ్లి చేయాలి. మీ అమ్మాయికి మేమెందుకు పెళ్లి చేయాలి? నువ్వు చెయ్యాలి, తీసుకురా అనగానే అప్పుడు ఆ అమ్మాయికి ఒక ఆలోచన. ఎందుకంటే 3 నెలల్లో శరీరం మీద ఉన్నటువంటి తాపం తీరుతుంది, అందరికీ తీరుతుంది. ఓకే, తాపం తీరిపోయిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయికి ఆలోచన వచ్చింది, ఏంటి వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి. అనగానే ఈ అమ్మాయి అంది, లేదు మా నాన్న మీకు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు, నేను మళ్ళీ వెళ్ళి అడగడానికి నాకు మనసు ఒప్పట్లేదు, నేను వెళ్ళను. ఎందుకంటే ఎంతో కొంత తండ్రి మీద ఆ పిల్లకి ప్రేమ ఉంది కాబట్టి నేను వెళ్ళను అనగానే ఆ పిల్లోడు ఆమెను బెల్ట్ తీసుకొని పిచ్చ కొట్టుడు, పశువును కొట్టినట్టు పశువులాగా ప్రవర్తించి గొడ్డును బాదినట్టు బాది ఆ పిల్లని తీసి కారులో వేసి పుట్టింటికి పంపించినారు. ఒంటి నిండా గాయాలు. ఆ పిల్ల స్థితి చూసిన తర్వాత మానత్త గొల్లుమంది ఒక్కసారి. అమ్మా, ఆ రోజునే చెప్పాను వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది. అప్పుడే మనం వీళ్ళను వదిలిచ్చేసుకొని ఉంటున్నట్టయితే ఇవాళ నీకు స్థితి వచ్చి ఉండుండేది కాదు కదా అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాలి, లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి. ఈ అమ్మాయిని తీసుకెళ్తే అదనంగా ఒక 5 కోట్లు ఈ అమ్మాయి తీసుకెళ్తే తప్ప కాపురం కుదరదు. అప్పుడు కూర్చొని పుట్టింట్లో కూర్చొని ఆలోచించినప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది తను ఎంతకాలం కాపురం చేయాలంటే ప్రతి 3 నెలలకి వీళ్ళకి డబ్బు అవసరమైనప్పుడల్లా తీసుకెళ్తేనే తన కాపురం అనేది నిలబడుతుంది. అప్పుడు మాత్రమే స్పృహ వచ్చింది ఆ అమ్మాయికి. రైట్, స్పృహ రాగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగేసింది, నాన్న తుచ్, ఐఎమ్ సో సారీ, ఏమి అనుకోకండి, ఎందుకంటే నా నిర్ణయం కరెక్ట్ కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను, వీడితోటి నాకు అక్కర్లేదు, నాన్న నువ్వే కావాలి, కాబట్టి డివోర్స్ అనేసింది. అనగానే వాళ్ళ నాన్న ఒక్కటే మాట అన్నాడు, పో వెనక్కే వెళ్ళు, 1 రూపాయి ఇవ్వను నేను, అక్కడే కాపురం చెయ్యి అన్నాడు. అనగానే ఆ పిల్ల షాక్ అయింది. ఆ పిల్ల ఉల్టా మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వే వద్దన్నావు కదా పెళ్లి కొడుకుని, మరి ఆ రోజు వద్దన్నావు కదా, ఇవాళ వద్దంటున్నావు కదా, నువ్వే వద్దన్నావు కదా. ఈ పిల్లలు భలే అవకాశవాదులు. నువ్వే వద్దన్నావు అనగానే లాగి దవడకు పగలు కొట్టినాడు తండ్రి కూతుర్ని. కొట్టి ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే దరిద్రమైనటువంటి వీడియోలు, ఫోటోలు బయటపడినాయి. గుడ్డలు ఉన్నాయో లేవో కూడా తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ప్రతి ఒక్కటి కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంది. తండ్రి ఒకటే మాట అన్నాడు, అమ్మా ఈ విధంగా ఇంకొకటి కూడా ఆ తండ్రి ఎస్ అనడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ వీడియోకి సంబంధం కూడా ఉంది. ఇక్కడ ఈ వీడియో ఎవరైనా చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, ఒకసారి ఈ వీడియో ఎవరికన్నా వస్తే మీరు చూడండి. ఈ వీడియోకి 1 మిలియన్ లైక్స్ వచ్చినాయి. ఎన్ని లైక్స్ వచ్చినాయి? 1 మిలియన్ లైక్స్. దాదాపు 700 పైగా షేర్లు ఈ వీడియోకి. అలాగే ఆ కూతురు వీడియోలు మిలియన్స్లో లైక్స్, లక్షల్లో షేర్లు వెళ్ళిపోయాయి. అమ్మా, ఈ విధంగా నీ జీవితాన్ని రోడ్డు మీద పెట్టేసుకొని, రోడ్డు మీద పడిపోయి, వాడు మొత్తం చూపించాల్సిందంతా ప్రపంచానికి చూపించేసుకుని, నువ్వు ఆ అమ్మాయి పెట్టిన వీడియోసే చూపించాడు తండ్రి. ఇలా చూపించేసి నీ జీవితాన్ని కొన్ని కోట్ల మంది మధ్యకి ఓపెన్ చేసేసి పంపించావు. వీడు నీ భర్త అనేటటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు. భర్త అనేవాడు తెలియాలి, కానీ ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు నిన్ను తీసుకొచ్చి విడాకులు ఇప్పించి నేను నా ఇంట్లో పెట్టుకోవడానికి నాకే విధమైనటువంటి అభ్యంతరము లేదు. కానీ రేపొద్దున సమాజము ఇదే వీడియోలు చూస్తూ నిన్ను, ఈ భర్తను వదిలేసి వచ్చినటువంటి నిన్ను ఎలాంటి టార్చర్ పెడుతుందో నా బిడ్డ, అక్కడ ఒక్కడే మొగుడున్నాడు, ఇక్కడ ఎంతమంది మొగుళ్ళు తయారవుతారో, ఈ సమాజాన్ని నా బిడ్డ ఎదుర్కోవాలి అనంటే ఈ నరకం కంటే ఆ నరకం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి వెనక్కి వెళ్ళిపోమ్మా, తండ్రిగా నేను ఇది మాత్రమే చెప్పగలుగుతున్నాను అని చెప్పిన తర్వాత అమ్మాయికి నోట మాట రాలేదు. అప్పుడు తండ్రి కాళ్ళ మీద పడి అమ్మాయి సారీ కొన్ని 100 సారీలు చెప్పింది. తండ్రి కాబట్టి గుండెల్లో పొదుపుకున్నాడు, తీసుకెళ్ళాడు. ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరిగినాయి. డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్న తరువాత ఆ తండ్రి ఏం చెప్పాడో అక్షరాల అమ్మాయి జీవితంలో అదే జరిగింది. ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయిపోయి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, ఇలా వస్తూనే ఉన్నాయి. ఈ అమ్మాయి జాబ్కి వెళ్ళేసరికి ఆ భర్తను వదిలేసింది అనేటటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మాయిని చూడగానే ఆ వీడియో చూపిస్తూ ఈ అమ్మాయిని గేలి చేయడము, అలాగే కొన్ని ఉంటాయి కదా, అమ్మాయిని రమ్మనమని పిలవడము, తర్వాత ఆ అమ్మాయిని మాట్లాడడము, భయంకరమైనటువంటి టార్చర్ భరించి చివరికి ఏమైందో చెప్పమంటారా? ఎక్కడుందో చెప్పమంటారా? అమ్మాయి మెంటలకి పిచ్చిదైపోయింది. ఎంత అందమైన పిల్ల, ఎంత అపురూపంగా చూసుకున్న ఒక తండ్రి పెంచినటువంటి ఆ ఆడపిల్ల కేవలము లైకుల కోసము సమాజంలో వాళ్ళు ఎవడో చేస్తున్నాడు అనేటటువంటి దాన్ని చూసి ఆనందపడిపోయి మనం కూడా అంతే ఫేమస్ అవ్వాలని చెయ్యరాని పనులు చేసేసి జీవితాన్ని ఇవాళ నరకము. ఆ పిల్లని చూస్తే తల్లిదండ్రులకి నరకము, ఆ పిల్ల తన జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ పిల్ల జీవితం మొత్తం నరకమే. ఆ కుటుంబాన్ని చూసినటువంటి వాళ్ళ బంధువులందరికీ కూడా మనస్తాపాలే. ఇవాళ ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న మొండితనము, అజ్ఞానము,
ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసింది. నేను చెప్పింది ఒక ఆడపిల్ల మాత్రమే కాదు, ఇవి కొన్ని లక్షల మంది ఆడపిల్లల జీవితాలు, పేరెంట్స్ యొక్క జీవితాలు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ అమ్మాయి ఈ తండ్రి ఎక్కడైనా పెళ్లి చేద్దాము అని చెప్పేసి ఆ అమ్మాయికి ఎందుకు మెంటల్ పిచ్చిదైపోయింది అనేది కూడా చెప్తా. ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేద్దామని చెప్పేసి ఈ తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోలు చూపించి, ఏమండి ఇవి డొమైన్లో ఉండగా ఆ అమ్మాయి మా కోళ్ళని ఎట చేసుకుంటాం, ఏమండి ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఈ అమ్మాయి పెట్టినవి తీసేసింది కానీ వాడు పెట్టినవి తీయలేదు. అలాగే వాడు పెట్టినవి తీసేసిన ఇంకా ఎక్కడో పుంగాలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అతను పాప ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఈ అమ్మాయి పెట్టినవి తీసేశాడు, వాళ్ళు పెట్టినవి తీసేశారు, అన్నీ అయిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందే అవి ఎదురు రావడం మొదలుపెట్టినాయి. మీ అమ్మాయి ఇలా ఉంటే నేను ఎలా చేసుకుంటానండి? ముందు ఇవన్నీ క్లియర్ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. క్లియర్ చేయండి, ఆలోచిద్దాం. దీన్ని చెప్పండి ఏమంటాం మనం? పిచ్చి మనుషుల్లారా, పిచ్చి యువతల్లారా, పిచ్చి యువకుల్లారా, మీరు చేసేటటువంటి ఈ దగుల్బాజీ పనులు, పనికి మాలినటువంటి పిచ్చ పనులు ఇవాళ మీకు ఏ కడుపు నింపవు, ఆ లైక్లు ఏ కడుపు నింపవు, ఏ మనస్సు నింపవు. వీళ్ళను చూసి ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు, మధ్య తరగతి వాడు, దిగువ మధ్య తరగతి వాడు, చివరికి ఏ పూట కాపూట కష్టపడేవాడు కూడా చివరికి ఈ స్థితికి దిగజారిపోయారు. నేను ఇక్కడ ఒక్క విషయం, వీటిల్ని ఆపేదెవ్వడు, ఆగేదెక్కడా, ఆగేదెన్నడు అనేటటువంటి క్వశ్చన్ వేసుకుంటే నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడండి. హీస్ నన్ అదర్ దాన్ బాల్ థాకరే. గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? మహారాష్ట్రని ఏలినటువంటి ఒక సింహం, కింగ్ మేకర్, అద్భుతమైనటువంటి హిందూవాది, కరుడుగట్టినటువంటి హిందూ. ఈయన ఎందుకు గుర్తొచ్చాడో నేను చెప్తాను. ఈయన విషయంలో ఈవిడ ఒక హీరోయిన్ ఉండింది, అమ్మాయి మీకు గుర్తుందా? మమతా కుల్కర్ణి. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ పిచ్చ వీడియోలన్నీ ఇప్పుడు విచ్చలవిడితనంగా వచ్చేసినాయి. 90s నేను చెప్తున్నాను. జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని ఒక ఆంగ్ల పత్రిక ఏం చేసిందంటే, న్యూడ్గా తన ఒంటి మీద పెయింట్ వేయించుకుంది. ఆ పెయింట్ వేయించుకున్నటువంటి ఫోటోలు న్యూడ్గా ఒంటి మీద పెయింట్ వేసి న్యూడ్గా ఉన్నటువంటి ఫోటోలు ఒక ఆంగ్ల పత్రికలోను అలాగే మన దేశీయ పత్రికలోను ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఒక్కసారి సంచలనం అయిపోయింది. ఆ అమ్మాయి అందుకే చేసింది, తన సంచలనం కావాలి. ఎందుకంటే హీరోయిన్గా ఆ అమ్మాయి సంచలనం కాలేదు, కానీ ఒక పేరు కావాలి, ఒక సంచలనం కావాలి, ఒక డబ్బు కావాలి అనేటటువంటి ఆ యొక్క అత్యాశ అనాలో మరి లేకపోతే దాన్ని ఏమంటారు, ఆ బ్రతుకు తెరువు అనేటటువంటిది ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఒక ఆడదాన్ని, ఆడతనాన్ని ఎలా బట్టలు ఉడదీసి బట్టబయలు చేసేసిందో చెప్పాలంటే ఆ సంఘటన నాకు గుర్తొచ్చింది. ఆ న్యూడ్ ఫొటోస్ రాగానే ఇమ్మీడియట్గా విపరీతంగా వైరల్ అయింది. ఆ రోజుల్లో వైరల్ అవ్వంగానే దీనికి ఇక్కడ చెక్ పెట్టకపోతే రేపొద్దున ప్రతి భారత స్త్రీ గురించి మాట్లాడాలి అంటే అదే ఫోటోలు చూపిస్తాడు ఎవడైనా సరే, దీనికి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే అని చెప్పేసి ఇమ్మీడియట్గా బాల్ థాకరే ఈ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి స్క్రీన్ మీదే లేదు. అలా ఆ అమ్మాయి కథ ముగిసిపోయింది. అర్థమైందా అండి? ఇలాంటి మహానుభావులు మన యొక్క ఆడపిల్లల్ని కాపాడుకోవాలి అంటే ఇంటికొక బాల్ థాకరే పుట్టాల్సినటువంటి అవసరము, ఇంటికొక బాల్ థాకరే మారాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది నాకు ఈరోజు అనిపించినటువంటి విషయం. ఎక్కడికి పోతున్నామండి? వలువలను ఓడదీసేసుకొని, ఒంటి మీద గుడ్డలు ఓడదీసేసుకొని, అలాగే ఒంటి మీద స్పృహ లేకుండా కూడా విచ్చలవిడితనానికి తెర తీసినందుకు ఏం చెయ్యాలి? ఈ యువతను ఏం చెయ్యాలి? ఈ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ సమాజాన్ని ఏం చెయ్యాలి? ఈరోజు ఆ హల్దీ యొక్క ఫంక్షన్ యొక్క వీడియో అందరికీ లైకులు కొట్టుకుంటూ 1 మిలియన్కి ఎందుకు లైకులు కొట్టారు అనేది నాకు అర్థం కావట్లేదు. దాంట్లో అందరికీ ఏం కనిపించింది అనంటే ఒక విచ్చలవిడితనమే కనిపించింది. అది యువతని రెచ్చగొడుతుంది.
రైట్. ఇవాళ ఆ అమ్మాయికి ఇష్టం ఉంది, వాళ్ళిద్దరికి ఇష్టం ఉంది కాబట్టి ఇది జరిగింది. కానీ రేపొద్దున ఇలాంటివి వైరల్ అయితే మన ఆడపిల్లని మనమే అలా తయారు చేయాల్సినటువంటి పరిస్థితిలోకి మనం నెట్టబడుతున్నామేమో, ఆ ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న సంగతి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన బిడ్డని చిన్నప్పుడు పుట్టగానే లంగోటి కట్టి అచ్చాదన కప్పి బయటికి తీసుకొచ్చి బిడ్డని ఆడబిడ్డని చూపిస్తాం మనం. ఎందుకు? పుట్టినప్పుడే అన్నీ ఊడదీసేసి మనం చూపించవచ్చు కదా. ఎందుకు చూపిస్తాం? మానం కప్పి ఎందుకు చూపిస్తాము? ఎందుకు ఆచ్ఛాదన వేసి ఆడపిల్లని బయటికి పంపిస్తాము? ఫర్ ప్రొటెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఆడపిల్లలు ఇలా బరి తెగించి ఈ విధమైనటువంటి విన్యాసాలకి పాల్పడితే వెధవలకి, దగుల్బాజీలకి, దుర్మార్గులకి ఆడది ఒక విలాస వస్తువు, ఒక భోగ వస్తువు, ఆ ప్రతి ఒక్క ఆడదానిలోనూ ఇలాంటి విశృంఖలత్వం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఒక మగాడిలో పుట్టదా? చాలామంది సోకాల్డ్ ఫెమినిస్టులు, సోకాల్డ్ స్త్రీవాదులు, సోకాల్డ్ పేరెంట్స్, సోకాల్డ్ ఆడవాళ్ళు నాతో సహా మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే, మగవాడి ఆలోచన మారాలండి అని. మార్చామా? పోనీ మార్చగలమా? ఒక చిన్న రింగు పసిబిడ్డకి మనం కొనుక్కొచ్చి, బంగారు రింగు కొనుక్కొచ్చి, చిన్న రింగు కొనుక్కొస్తేనే అమ్మ దాన్ని భద్రంగా దాచి, భద్రంగా పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసి, ఒకటికి బీరువా తీసినప్పుడల్లా ఆ బంగారం ఉందో లేదో అని చెప్పి మళ్ళీ చూసుకొని మళ్ళీ పెడతామే. ఒక వస్తువుకి, విలువైనటువంటి వస్తువుకే మనం అంతటి భద్రతను మనం కలిగించి జాగ్రత్త తీసుకుంటే మన ఆస్తి, మన బంగారం, మన నిలువెత్తు బంగారాలు ఈరోజు ఇలాంటి విచ్చలవిడితనానికి వెళ్ళిపోతూ రేపొద్దున ఎన్నో అకృత్యాలు, అఘాయిత్యాలు జరగడానికి కారణమవ్వడానికి ఇలాంటివి ప్రోత్సహించటం అనేది కాదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు పేరెంట్స్ అందరికీ ఉంది. అందుకే అన్నాను, ఇంటికి ఒక బాల్ దాకరే తయారవ్వాలి. ఎందుకంటే మన ఆడపిల్లల్ని రక్షించుకోవడానికి, మన సంస్కృతిని రక్షించుకోవడానికి, మన హిందుత్వాన్ని రక్షించుకోవడానికి, మన భరత మాత యొక్క విలువని నిలబెట్టుకోవడానికి ఆలోచించండి. థ్యాంక్ యూ.